అనసూయ. అనసూయకి ఇద్దరు కొడుకులు. మరి ఒక ఆడపిల్ల అనసూయకు పుట్టినట్టయితే తన బిడ్డకు అదే విధంగా బికినీలు కానీ బట్టలు కానీ వేసి ఫోటోలు పెడుతుందా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. ఇది అది ఆమెనే అర్థం చేసుకోవాలి. సో గరికపాటి వారి గురించి మాట్లాడడానికి ఎలాంటి ఆస్కారము కానీ ఎలాంటి స్థాయి కానీ అన్వేషకున్నది? అది అద్దం ముందు నిలబడి అతని కనం చూసుకోవాలి. 4 వీడియోలు చేస్తే వ్యూవర్షిప్ వస్తే యూట్యూబ్ నుంచి మనము చూసినటువంటి ఆ చూపు ద్వారా డబ్బులు సంపాదించుకునేటువంటి వ్యక్తి అన్వేష్. కష్టపడి పనిచేయడం కానీ ఉంటే అర్థమవుతుంది ఏమిటి అనేటువంటిది. సో 2026 ఎండింగ్ కల్లా సీను సితార కాబోతూ ఉన్నది అన్వేష్కు. మనం మన ఛానల్లో చెప్పాము 2025 నవంబర్ నుండి నేను చెప్తూ ఉన్నాను ఏ అక్షరం బాగా లేదు అని చెప్పి. ఇది బాగా గమనించుకోండి. గతంలో 2024లో కూడా చెప్పా. 24 నవంబర్ డిసెంబర్లో సి అక్షరం బాగా లేదు అని చెప్పి. సి అక్షరం. సో 2026 25లో వచ్చినటువంటి సి అక్షరంతో ఉండేటువంటి వారికి యాక్సిడెంట్స్ కానీ ఇబ్బందులు కానీ ఎన్నో కొంత కోర్టు రిలేటెడ్ కానీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎన్నో జరిగినవి. అది ఎస్ఆర్నో వారు కామెంట్ పెట్టండి కింద. సో 2024 25లో 6 అక్షరం బాగాలేదని చెప్పాం. రాజ్ తరుణ్ సినీ యాక్టర్కు ఇబ్బందులు ఏర్పడ్డవి. అదేవిధంగా అల్లు అర్జున్ గారికి ఇబ్బందులు ఏర్పడ్డవి. ఇప్పుడు రాబోయే రోజులలో జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరంటే ఇంకా ఏ అక్షరం వారే. దీని తర్వాత ఈ మా అక్షరం వారు అంటే ఎం రిలేటెడ్. దీని తర్వాత వా అక్షరము 2026 ఆగస్టు తర్వాత 2026 ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి డిసెంబర్ లోపు పరిస్థితులు తారుమారు కాబోతున్నవి.